ఎన్నికల ముందు మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఒక బలహీన వర్గాల నుంచి ఏదైతుందో అగ్రెసివ్ ఉన్న ఫార్వర్డ్ కమ్యూనిటీకి ఇచ్చినా కూడా సామాజిక న్యాయము మా ప్రభుత్వం వస్తే ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ చేయలేదు, కుటుంబ పార్టీ కాంగ్రెస్ ఇంతవరకు చేయలేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయలేదు, ముఖ్యమంత్రి అనౌన్స్ చేయదు కూడా కాంగ్రెస్ పార్టీ. మేము వచ్చేది ఉంటే సామాజిక న్యాయం చేస్తాము. ఈ రాష్ట్రంలో ఉన్న 90% ఉన్న బడుగు బలహీన వర్గాల నుంచి ఏదైతుందో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ నుంచి ఆ వర్గాల నుంచి మేము రాష్ట్రాధికారము మీరు మాకు అప్పచెప్పేది ఉంటే వాళ్లకు రాజ్యాధికారము వాళ్ళను ముఖ్యమంత్రి చేస్తామని అడిగి ఒక అవకాశం మాకు ఇచ్చి చూడండి. మేము 15 సంవత్సరాలు కంప్లీట్గా అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక స్కాండల్ లేక ఒక బీసీ ప్రధాని మోర్ దాన్ 50% స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. ఆ వర్గాలకు ఇచ్చుకుంటూ ఎటువంటి స్కాండల్ లేక మీ ప్రభుత్వాన్ని మేము నడిపాము. మాకి ఈ రాష్ట్రంలో అవకాశం ఇవ్వని అడిగినప్పుడు అక్కడనైతే వాళ్ళు కూటమే కదా, జనసేన అంటే టీడీపీ ఇక్కడ అడిగినప్పుడు ఏదైతుందో ఈరోజు 8 లోక్సభ వచ్చినాయి, 8 అసెంబ్లీ విడిచిపెట్టండి. 8 అంటే దాదాపు 5 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ అండ్ మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్ రంగారెడ్డిలో 3, ఈటల రాజేందర్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు 3 జిల్లాలకు వాళ్ళ రిప్రజెంటేషన్ లేదనుకోండి. వరంగల్, నల్గొండ, ఖమ్మం రేపు అవి విస్తరించి వాళ్ళు ఏదైతే చేసినప్పుడు బీజేపీ అడిగే స్కోప్ ఉంది. వస్తుందా రాదా, కాంగ్రెస్ ఓడుతుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా వేరే సంగతి. నాకుండే సమాచారం సేఫ్ బెట్ చేయడానికి కవిత మెర్జ్ చేయడానికి అని ఉంటుంది. కొంత ఈరోజు చర్చ కొందరితో టీఆర్ఎస్తో మాట్లాడినప్పుడు మేము అటు కేంద్రంతో కానీ ఇటు కాంగ్రెస్తో పోరాడాలంటే అంత ఈజీ కాదు. ఒకరితో రాజు కావాలి. ఇక్కడ మాకు బద్ధశత్రు కాంగ్రెస్ కనుక బీఆర్ఎస్ ఏదైతుందో బీజేపీతో ఎలయన్స్ అయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు మెజార్టీ నాయకులు కార్యకర్తలు రేపు సేఫ్ బెట్ చేయాలంటే బీజేపీతో ఎలయన్స్ కావాలని కోరుకునే మూడులో ఈరోజు ఉన్నట్టుగా. అలాగే బీజేపీ కూడా ఇక్కడ మనం అధికారం రావాలంటే బీజేపీతో బీఆర్ఎస్తో ఎలయన్స్ అయ్యి లోక్సభ 16 ఒకటి తీసేయండి 16, 9 వాళ్ళకు 7 బీఆర్ఎస్ అనుకోండి, 120 ఒకటి తక్కువ అనుకోండి, 40-80 పంచుకుంటే మనం 100% గవర్నమెంట్ రావచ్చు అనే అభిప్రాయము బీజేపీ నాయకుల్లో కానీ టీఆర్ఎస్ నాయకుల్లో కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇది టూ ఎర్లీ అనుకోండి, బట్ ఈ ఇద్దరు కలిసిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే 14లో ఇండివిజువల్గా పోటీ చేసిన 14 నుంచి 18 వరకు అన్ని ఇష్యూస్లో సపోర్ట్ చేశాడు వివాద సభ్యులు. ఎక్కడ ప్రతిపక్షంతో అతను చేయలే. పాలక పక్షానికి ఏదైతుందో మోడీ గారికి సాయం చేసిండు, అంతే కదా కేసీఆర్. తర్వాత కూడా మళ్ళీ 18లో అపోజ్ చేసి ఎన్నికల్లో ఈ ప్రభుత్వం రాదని క్రిటిసైజ్ చేసి కూడా తర్వాత ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఏదైతుందో మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు. ఈవెన్ అగ్రికల్చర్ బిల్లు కూడా. కానీ ఎప్పుడైతే జిఆర్ స్వామి ఇష్యూలో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చిందో అప్పటి నుంచి విరోధిగా మారాడు, 0 అయ్యాడు. తో రేపు కేసుల నుంచి బయటపడాలన్నా కూతురు, తనకేదైతుందో సేఫెస్ట్ పెట్టుకోవాలన్నా తను ముఖ్యమంత్రిగా వాళ్ళు మైనార్టీ షేరు లోక్సభ వాళ్లకు 9 or 7 ఇచ్చి అయినా వాళ్ళకి ఏదైతుందో బీజేపీకి ఏదైతుందో. సార్ చంద్రబాబు గారు రామారావు గారు కలిసినప్పుడు 85-89 బీజేపీతో ఎలియన్స్ కమ్యూనిస్టులతో కూడా 94గా డిఫర్ అయ్యారు. 98లో వాజ్పేయితో కలిశాడు. ఎన్నికల్లో నేను మసీదులు కూడా కొడతా ఉంటే బీజేపీ నేను మసీదులు కడుతున్నా అని చెప్పాడు ముఖ్యమంత్రిగా. ఎన్నికలైన వెంటనే వాజ్పేయి గవర్నమెంట్ సపోర్ట్ చేశాడు చంద్రబాబు గారు. 99లో కలిసి కొట్లాడారు, 2004 కలిసి కొట్టాడు, డిఫర్ అయ్యాడు. మళ్ళీ మోడీ గారితో కలిశాడు, మోడీ గారితో డిఫర్ అయ్యాడా లేదా? 2019లో డిఫర్ అయ్యాడా లేదా? వాజ్పేయి గారితో డిఫర్ అయ్యాడా లేదా 14లో? బట్ మళ్ళీ ఇప్పుడు కలిశారు. రాజకీయంగా మిత్రులు శత్రువులు అనేది ఎక్కర్లేదు. తెలుగుదేశము చంద్రబాబు గారు 2 సార్లు కలిశారు, 2 సార్లు విడిపోయారు, 3సారి కలిశారు. రామారావు గారు 2 సార్లు కలిసి పోరాడు, తర్వాత విడిపోయారు, తర్వాత ఆయన ఉన్నప్పుడు కలవలేదు అనుకోండి. సో రాజకీయంగా మిత్రువు శత్రువే మిత్రుడైతాడు. సో రేపు బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే సేఫెస్ట్ బెట్ అనే అభిప్రాయము చాలా మంది నాయకులు, అంటే నేనేదో నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, చాలా మంది నాయకులతో ఈ మధ్య కాలంలో ఈవెన్ నిన్న కూడా ఏదో డిస్కషన్ ఇది అయిన తర్వాత మొన్నటి నుంచి కూడా మాట్లాడితే ఇది 100% ఏదైతుందో జరిగితే సేఫెస్ట్ బెట్. ఇప్పుడున్న కాంగ్రెస్ వ్యతిరేకత ఇండివిజువల్ పోరాటం చేయడంలో కాంగ్రెస్కు రావచ్చు ట్రై ఫైట్లో, బీజేపీ ఇంకా ఎమ్మెల్యేలు పెరిగినప్పుడు ట్రై ఫైట్లో
తో ఆ అడ్వాంటేజ్ జరగద్దంటే మేము ఇద్దరం కలవడమే బెస్ట్ ఆప్షన్ ఏదైతుంది అనేది కొంత నాలాంటి వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కానీ మేధావులు కానీ నేను దాదాపు ఒక 25-30 మందితోటి ఈ మధ్య కాలంలో 10-15 రోజుల నుంచి నేను హెల్త్ బాగలేక బెడ్ సిక్ ఉండి అంటే మ్యాక్సిమం హోమ్లో ఉండి చాలా మందితో అన్నప్పుడు ఈ అభిప్రాయం ఏదైతుందో కలుగుతూ ఉంది. టూ ఎర్లీ అనుకోండి మైనార్టీ ఓట్లు అయితే ఎంఐఎం కాక జిల్లాలో కూడా కాంగ్రెస్కు టర్న్ అయింది. టీఆర్ఎస్కు నష్టం జరిగేది ఏముండదు కదా, సేఫెస్ట్ బెట్ కదా. మొన్న ఎందుకు చంద్రబాబు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇబ్బంది పాలయ్యాడు 19లో, ఇటు కేసీఆర్ టైట్ చేసిండు, అక్కడ బీజేపీ టైట్ చేసిండు. ఆయన 18లో ఎక్కడైతే ఈ కాంగ్రెస్తో హెల్ప్ చేయగలిగిండో ఆయన ఎలక్షనే ముఖ్యమంత్రిగా ఉండి ఫైనాన్షియల్ ట్రబుల్ అయిపోయింది, టైట్ ఓవర్ తో సేఫెస్ట్ కోసం బీజేపీతో ఎలయన్స్ కావాల్సి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా రేపు తప్పని పరిస్థితిలో ఈ వీళ్ళిద్దరు కలిసే అవకాశం ఉందనేది చర్చ జరుగుతుంది. టూ ఎర్లీ అనుకోండి బట్ బీజేపీని తక్కువ అంచడానికి వీల్లేదు. క్లీన్ గవర్నమెంట్, సామాజిక న్యాయం ఆ పార్టీలో జరుగుతున్నది. ఈ ప్రెసిడెంట్ ఇవ్వకపోతే ఏదో జరగకపోయింది ఈ వర్గ పోరులో. కానీ వాళ్ళు అగ్రెసివ్ ఉన్నారు, మాస్ ఉన్నారు. రామచంద్రరావు గారు మాస్ లేడు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఇలా 5 బీజేపీ నాయకులు ఉన్నారు లోక్సభకు. ఆదిలాబాద్ నగేష్ కంప్లీట్ టేక్ ఓవర్ చేసి ఒక టీం ఇస్తారు. నిజామాబాద్ ధర్మపూర్ అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, రఘునందర్ రావు మెదక్, అరుణ గారు మహబూబ్ నగర్, రంగారెడ్డి హైదరాబాద్ కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, విశ్వేశ్వరరెడ్డి గారు, మిగిలిన 3 జిల్లాలు. ఇవన్నీ ఎంపీలతో కాంబినేషన్ కమిటీ చేసి లోకల్ బాడీ ఇప్పటి నుంచి ఏదైతుందో మీరు నిర్మాణం చేయండి. మీరు ఏది నిర్ణయించినా పార్టీ ఎదుగుదల కోసం మీరు ఆ జిల్లాలనే కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అక్కడ లోక్సభ ప్రోటోకాల్లో ఉంటుంది, వాళ్ళ చేతిలో ఫండ్స్ ఉంటాయి. ఒక ఎంపీగా పోయేది ఉంటే ఎంతో ప్రోటోకాల్ ఉంటుంది. వాటిలో మీరు నిర్మాణం చేయండి అనేది అవుతుందో హైకమాండ్ డిసిషన్ ఇచ్చింది. రామచంద్రరావు గారు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఈ 3 జిల్లాలు ఆయన ఒక జిల్లా తీసుకొని ఇంకో 2 జిల్లాలు ఇచ్చి కాంబినేషన్ చేసినప్పుడు ఏదైతుందో దేర్ ఈజ్ ఏ పార్టీ ఎదుగుదలకు అవకాశం ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్లు రోజు అటాకులు కాదు కదా, క్షేత్ర స్థాయిలో పనిచేయాలి. ఇలా త్రిపురలో 0 ఉన్న కాడికి త్రిపుర అటువంటి లెఫ్ట్ గవర్నమెంట్ ఏదైతుందో బీజేపీ ఎట్ ఏ టైం గవర్నమెంట్ ఇచ్చింది. ఒక శాసనసభ్యులు ఉంటే హర్యానా ఏదైతుందో ఏం జరిగిందో మనం చూసాం. సో అందుకోసం ఏదైతుందో బీజేపీని మనం తక్కువ అంచనా వేరు. వాళ్ళు కూడా అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఇప్పుడు మీ డిబేట్లో రేపు సేఫెస్ట్ బెట్ కావాలంటే బీజేపీ కానీ ఎట్లయినా హంగ్ గవర్నమెంటే మిశ్రమ ప్రభుత్వమే కావాలి. ఇప్పుడు ఎట్లా వచ్చింది ఇంకో 10-20 బీజేపీకి తగ్గొచ్చు పెరగొచ్చు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఏదైతుందో ఈ రాష్ట్రంలో కూడా వాళ్ళకి ఏదైతుందో 16లో ఒకటి ఎంఐఎం తీసేయండి, 16లో 10-12 ఇద్దరు కలిపి రావాలంటే ఏదైతుందో పక్క రాష్ట్రం అయితే మళ్ళీ అలయన్స్ ఉండే అవకాశం ఉంది కూటమిది. ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైతుందో ఈ 42లో దాదాపు ఏదైతుందో వాళ్ళ కూటమికి అక్కడైతే కాంగ్రెస్ జీరో జగన్ ఎట్టున్నా మళ్ళీ కేంద్రంలో ఉండే ప్రభుత్వానికే ఉంటాడు. సపోజ్ కూటమి వచ్చింది లేదా జగనే వచ్చిండు అనుకుందాం అయినా కూడా ఆయన బీజేపీకే ఉంటాడు కదా. మళ్ళీ ఆయన కేసులో కాంగ్రెస్ లేదు కనుక బీజేపీ ఉంటుంది. తను జైలు వేసి తను ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ అని ఆయన కాంగ్రెస్ శత్రువు అనుకుంటుండు కదా. అనుకున్నప్పుడు ఏదైతుందో ఈ 2 రాష్ట్రాల్లో 42లో 35, 36, 37 దానికి ఏదైతుందో కూటమికే ఉంటుంది కదా. కూటమి ప్రభుత్వం అంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంకి ఉంటుంది. ఇది జరిగే అవకాశం ఉందనేది నాకుంటే అభిప్రాయము. విశ్లేషకులు కానీ పార్టీలో కానీ రేపు ఏదైతుందో సేఫెస్ట్ రిస్క్ అనేది తీసుకునే అవకాశము ఉండదు. ఇద్దరు కలిసే అవకాశము ఉంది. గతంలో 14 నుంచి దాదాపు 23 వరకు 8 సంవత్సరాల పైన అన్ని వివాదాస్పద ఇష్యూలో కూడా సపోర్ట్ చేసిండు. ఎవరు? కేసీఆర్. పొగిడిండు, ఆకాశం ఎత్తిండు మోడీ గారు కేసీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు విమర్శించుకున్నారు. రేపు ఏదైతుందో కలిసే అవకాశం మెండుగా ఉంది అనేది ఏదైతుందో ఇద్దరికి అది సేఫెస్ట్ బెట్ అనేది నాకుండే వ్యక్తిగత అభిప్రాయం. కానీ చాలా మంది కూడా పార్టీ శ్రేణులు ఇటు బీజేపీ వాళ్ళు కూడా ఇట్ ఈస్ గుడ్ కాంబినేషన్ అవుతుంది అనేది ఏదైతుందో ఖచ్చితంగా మనకు ఏదైతుందో కాంగ్రెస్ వ్యతిరేకత వస్తే కూటమి ఇప్పుడున్న సిచ్యువేషన్ కాదు, రేపు ఆర్థిక పరిస్థితి మారే అవకాశం లేదు. రోజంతా చెడిపోయే అవకాశం ఉంది, రోజంతా కొంత అసమ్మతి పెరుగుతుంది, కరప్షన్ పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం లేదు. రిసోర్సెస్ ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తాయని ఆకాశం నుంచి దేవుడు పంపించాడు కదా. తో ఇప్పుడున్న హామీలు నెరవేర్చడం అనేది సాధ్యం కాదు. సంక్షేమము అభివృద్ధి జరగాలంటే ఏదైతుందో రెవెన్యూ ఇబ్బందిగా ఉంది, అప్పుల్లో కూడుకుపోయి ఉంది, ఇన్కమ్ లేదు.
రిసోర్స్ ఏమొచ్చినా 5-10% పెరుగుతుంది. 18,000 కోట్లు మంత్కి అంటున్నారు. 18 పోయి 20,000 కోట్లు అవుతుంది. బట్ ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాల ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, అయితే డెఫినెట్లీ ప్రైస్ రైస్ పెరుగుతుంది కదా, పెట్రోల్ పెరుగుతుంది, జీతాలు పెరగాలి, డిఏలు పిఏలు ఎంప్లాయీస్ పెరగాలి. పెరిగినప్పుడు ఏదైతుందో ఇన్కమ్ పెరిగినా కూడా ఖర్చులు కూడా అసలే ఉంటాయి. ఎట్లా పెరుగుతాయి. అవును. కనుక ఏదైతుందో అంత ఈజీ కాదు. సంక్షేమము అభివృద్ధి రెండు జరగాలంటే జరిగే పని కాదనేది నాకుండే అనుభవపూర్వకంగా చెప్తున్న అభిప్రాయం.